అందరికీ నమస్తే అండి. మన నన్ను చెప్పేసి తెలిసిందే కదా మీకు, మనకు ఆల్రెడీ 3 వీడియోస్ అయితే అయిపోయింది. ఇది 4th వీడియో అనమాట. ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ ముక్కలతో అయితే వచ్చేసాడు అన్నయ్య. సో 3 వీడియోలకు కామెంట్స్కి కానివ్వండి, లైక్స్కి కానివ్వండి, అండ్ ఇంకొకటి రెస్పాన్స్కి కానివ్వండి, మామూలుగా అయితే లేదు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అన్న తరపు నుంచి నా తరపు నుంచి కూడా. ఇప్పుడు వచ్చేసరికి కలెక్షన్ ముక్కలు అనమాట. సో షాప్ నెంబరు కానివ్వండి, వైష్ణవి మార్కెట్ అనమాట. ఇది వచ్చేసరికి వైష్ణవి మార్కెట్లో శ్రీకృష్ణ శారీస్. షాప్ నెంబర్ వచ్చేసరికి 72A అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేస్తే క్యాష్ అండి, ముందే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా చాలా అంటే చాలా ఐటమ్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఎవరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి, ఛానల్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని కలెక్షన్స్ అయితే మనకి ఈ షాప్ తరపు నుంచి ఇంకా వస్తాయి అనమాట. సో ఈ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసరికి కలెక్షన్ ఏందన్నా చెప్పేమంటావా? చెప్పేసే అన్న. ఫస్ట్ ఆఫ్ అందరికీ నమస్కారం. ఓకే, మన 3 ఛానళ్ళు నెంబర్ 1 గుర్తించింది. ఓకే, శ్రీకృష్ణ అంటే హై బ్రాండ్, లో బ్రాండ్ ఉంటుంది. ఓకే, ఐటమ్ ఎక్కువ ఉంటుంది, రేట్ తక్కువ ఉంటుంది. ఓకే. నా రెస్పాండ్ ఎలా ఉంది? రెస్పాన్స్ అంతా బాగుంది. కాకపోతే చిన్న విన్నపము, ఏమనుకోవద్దు. ఒకవేళ కామెంట్స్ పెట్టుకున్నారు కానీ ఏమంటలేదు. సార్ ఫోన్ లిఫ్ట్ చేయండి, సార్ ఫోన్ లిఫ్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంది నాకు కూడా కాల్ చేసి అడిగారన్న. 4-5 ఛానళ్ళు ఉన్నాయి. అన్నయ్యతో 5వ ఛానల్ వస్తుంది. మా ఛానల్ కూడా ఉంది 6వది. కానీ నా ఛానల్ ఉపయోగించట్లేదు మెయిన్. అవునవును. ఎందుకంటే అన్నం పెట్టిన ఛానల్గా ఉపయోగించుకోవాలి. ఓకే, ఖాళీ టైంలో నా ఛానల్ వదులుకుంటాను అంతే. కానీ ఖాళీ టైం ఇవ్వట్లేదు. నా ఛానల్ కూడా అవకాశం లేకుండా పోతుంది. ఓకే, ఎవరితో మొదలు పెట్టానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. కానీ ఈరోజు రూపాయి పెరిగిందని చెప్పేసి నా సొంత ఛానల్ చూపించాను. ఓకే అన్న. రెస్పాండ్ అయితే ఇస్తా ఒక అరగంట. ఎందుకంటే ఒక రింగ్ ఫోన్ వస్తుంది, ఇటేమో బేరం జరుగుతుంది. ఇటు కట్ చేస్తే ఇటు బేరం అవుతుంది, ఇటు తీసేస్తే అది చాలా మంది నాకు ఎవరు దయచేసి ఏం ఫీల్ అవసరం అవసరం లేదు. అర్థం చేసుకోండి. ముద్దు గుమ్మలకి, చిన్నారి పిల్లలకి 2 మీటర్ల నుంచి 3 మీటర్లు ఇస్తున్నాం. 3 మీటర్లు. ఓకే. ఎందుకంటే చిన్నపిల్లలు చిన్న గౌన్లు కుడుచుకున్నా, బుట్ట బొమ్మలా ఉంటారు. రేటు తక్కువ, క్వాలిటీ సూపర్. అసలు నీ దగ్గర క్వాలిటీకి అయితే అసలు తిరుగులేదన్న. అదైతే 100% నేనే చెప్తున్నాను గ్యారంటీగా. సో ఐటమ్ చూసుకుంటే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకొకటి అన్న చెప్పినట్టు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి అనుకోవద్దు. ఎందుకు అంటే అన్న చెప్పాడు కదా, చాలా బిజీగా ఉంటామని చెప్పాడు. సో కామెంట్స్లో కానివ్వండి, లేదంటే చూడండి ఏం షాపులు తెచ్చినాయా, అదేనండి ఇది చూడండి ఏం తెచ్చినాయా. అవునవును, ఒక్కనే బేతాలండి. ఓకే, 5 గంటలకు వస్తాను. అదే అన్న. ఎందుకంటే సరిగ్గా నీట్గా పెట్టుకుంటాను, కస్టమర్ కూడా చూపియాలని అలా చేసుకుంటా ఎప్పుడైనా సరే. ఓకే. సో అంత హార్డ్ వర్క్ చేయబట్టే అన్న మనకి ఇంత మంచి మాటలతో మంచి సరుకు అయితే ఇవ్వగలుగుతున్నాడు అనమాట. కలెక్షన్ చూసుకుంటే మీకు 2 మీటర్ల నుంచి 3 మీటర్లు వస్తుందంట. ఇది వచ్చేసరికి చిన్నపిల్లలకి ఫ్రాకులకు కానివ్వండి, లేదంటే లంగావానికి కానివ్వండి, లేదంటే పెద్దోళ్ళకి టాప్స్ కానివ్వండి, లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, దేనికైనా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అన్న, సో ఇది వచ్చేసరికి సింగిల్ కూడా ఇస్తారా అన్న? సింగిల్ కూడా ఇస్తాను. మొన్న వీడియోలో మనం చున్నీలు చెప్పాం కదా, అది 25 కొన్న వాళ్ళకే. అవును, అది చాలా మంది నాకు కాల్ చేసి మరి 25 మీరు మళ్ళీ ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఆ వీడియో చేసి కొద్ది తక్కువలో పెట్టండి, మరి 25 అంటే యాడ్ తీసుకుంటాము. చాలా అంటే చాలా మంది అడిగారు. నీకు లక్కు, నాకు లాసు. అవును, ఎందుకంటే ఒక పేద కుటుంబంలో పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటారు, కాలేజీకి వెళ్తారు, బాగా చదువుకుంటారు. అంటే తండ్రి ఫీజు కట్టలేకపోతాడు, తల్లి బయటకు వెళ్ళి వర్క్ చేసి ఇటు ఫీజులు కట్టి ఇటు మళ్ళీ ట్యూషన్ చెప్పించి బుక్స్ కొని వాళ్ళకి యూనిఫామ్ కొని అన్ని ఇచ్చాడు కదా, తండ్రి సొమ్మ చెల్లిపోతున్నారు. అవునవును. అలాంటి చెల్లెమ్మలకి అక్కయ్యలు కూడా చెప్పింది ఏంటంటే, ఇలాంటివి కొనుక్కుంటేనే మీకు సంవత్సరం మొత్తం కాదు 2 సంవత్సరాలు ఉపయోగపడతాయి. 2 సంవత్సరాలు. సో మహా అయితే 25 వచ్చేసరికి 150 రూపాయల కాడికి వేసుకున్న 5000 లోపే బిలో అయిపోతుంది. ఒక చున్నీ అంటే 1000 రూపీస్ ఉంది. అవును. అప్పుడు ఐదు కావాలంటే ఎంత అవుతుంది తీసుకోండి మీరు కూడా, 5000 అవుతుంది. కానీ చాలా అంటే చాలా రెస్పాండ్ వచ్చింది అన్న. నాకే ఫోన్ చేశారు. ఒక ఆమె అయితే నైట్ 12కి ఫోన్ చేసి, మీరు ఎందుకు అలా ఇస్తారు, సింగిల్స్ కూడా ఇవ్వచ్చు కదా, మా లాంటి వాళ్ళకి షాప్కి విజిట్ చేసే వాళ్ళకి సింగిల్స్ ఇవ్వండి అని చెప్పి అలా అడగటం. సో అదైతే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో కలెక్షన్ చూసుకుంటే అండి, మీకు మొత్తం కూడా షేడెడ్ టైప్లో మీకు డిఫరెంట్ కలెక్షన్ అనమాట. శారీ ఇది టాప్ మొత్తం కూడా చూసుకోండి, ముక్క ఈ విధంగా అనేది వస్తుంది, లైన్స్. ఇది మొత్తం కూడా మీకు ప్రింట్ కాదండి, ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్, అంటే శారీలోనే పేరపై వస్తుంది అనమాట. మీరు చాలామంది పాయిల్ ప్రింట్ అనుకుంటారు, ఏది చూసుకున్నా కూడా పాయిల్ ప్రింట్ కాదు. ఇది వచ్చేసరికి సిల్వర్ శారీలోనే మీకు అటాచ్ అయ్యి ఇలా వస్తుంది ఈ విధంగా.
మొత్తం మనం కూడా డ్రెస్ పెట్టినా ఏమవుదు, వాషింగ్ మిషన్ వేసినా ఏమవుదు. వాషింగ్ మిషన్లో వేసినా ఏమవుదు. ఈ స్టాక్ ఉన్నంత వరకే మన దగ్గర. ఓకే, మీరు ఇది ఒకటిగా ఉన్నా ఇస్తా, ఒకటి కావాలన్నా సింగిల్ కూడా అవైలబుల్. ఇస్తా. ఓకే, బతికించాను. కానీ ఆ రేటు నాకు ఒకటి ఎవరు కొంటారో నాకు అనుమానంగానే ఉంది. ఓకే, మొత్తం ఇచ్చేయమంటారు. ఓకే, ఈ రేటు చెప్పలేదన్న ఇంకా. యాక్చువల్గా మీటర్ వచ్చేది కదా 200 అమ్ముతున్నారండి. ఓకే, చున్నీస్కి ఉపయోగించి, దుప్పడానికి ఉపయోగించి, దేనికి ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆల్రౌండర్ ఇది కూడా. ఆల్రౌండ్ కేవలం 100కే ఇస్తున్నాం. 100 రూపీస్. 2 మీటర్స్ అవ్వచ్చు, 3 మీటర్స్ రావచ్చు, ఎంతైనా రావచ్చు. అంతేనా? అంతే. 2 నుంచి 3 దాకా వస్తుందండి. సో ఏ ముక్కైనా తీసుకోవచ్చు, సింగిల్ కూడా ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాను, డిటీడీసీ అయితే అన్న దగ్గర కంపల్సరీ వారం అయితే వెయిట్ చేయాల్సిందే. మీరు బుక్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది అయితే పెట్టొద్దు. ఎందుకు అంటే అన్న ముందే చెప్పాడు, డిటీడీసీ వారం అయితే ఉందండి. లేదు బల్క్గా తీసుకుంటే మటుకు మీకు 1 డేలో అనేది కొరియర్ చేయగలరు. అది ఆర్టీసీకి మాత్రమే. అది కూడా మీరు వెళ్ళి ఆర్టీసీ కొరియర్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇంకొకటి చాలామంది అన్న పంపిస్తారా అంత అడావుడుగుండిద్ది అని చెప్పి కాల్ చేసి అడుగుతున్నారు. 100కి 100% జెన్యూన్ షాప్ అండి. ఎందుకంటే మన ఛానల్లో ఇచ్చే వీడియో ఏదైనా సరే మన ఛానల్లోనే మనీ వేస్తున్నారు. దయచేసి ముందు మనీ వేయద్దు. అవునండి, అలాంటి షాప్ కాదు. ఓకే. ఎందుకంటే కొంతమంది మనీ వేసేయమంటారు ముందు. మనీ వేసేయమంటారు కొంతమంది. నాకు వద్దు, అది ఉంటేనే మనీ చెప్తా, ఫోటో పంపిస్తా, మీకు ఫోటో పంపిస్తా. చదువుకోలే నేను, అందుకు నేను అలా అచ్చ తెలుగు మాట్లాడతా. ఫోటో పంపిస్తా, మేడం ఉంది, మీరు మనీ వేయండి, అడ్రస్ పెట్టండి, పిన్ కోడ్ పెట్టండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే తీసుకుంటారండి. సో అది ఒకటి. ఇంకోటి ముందుగానే మనీ ఉంది అని చెప్పే మాటలు కాదు. మీకు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది. ఇంకొకటి ఫొటోస్ పెట్టి వాటిల్లో మీకు కావాలి అనుకొని సెలెక్షన్ చేసుకున్న దాన్నే మీకు మనీ వేసి కొరియర్ అనేది చేస్తారు. సో బల్క్గా తీసుకున్న వాళ్ళకి మటుకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అన్న దగ్గర ఉంటుంది. అదైతే నిజం చెప్తున్నా అన్న, ఈ రేటుకి అయితే అసలు చాలా అంటే చాలా. ఎందుకంటే అంటే ఒకటన్న మీటర్ వచ్చేసరికి 80 నుంచి 120 అలా అబ్బో ఈజీగా ఉంది. బట్ నువ్వు 2.5 3 మీటర్స్ వచ్చేసరికి నువ్వు 100కే ఇస్తున్నావు కాబట్టి కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత గ్యారంటీ ఐటమ్ అనేది నేను చెప్తున్నాను అనమాట. సో కలెక్షన్ చాలా బాగుందండి. వీటిలో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది చూసుకోండి, అన్నీ కూడా ప్యూర్ మీకు. ఎందుకంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే అన్న దగ్గర ఎప్పుడు కూడా నేను చూసుకున్న క్వాలిటీలో, నేను తీసిన 4 వీడియోల్లో ఏ క్వాలిటీ అనేది నాకు నచ్చకుండా అయితే లేదు. అంత బాగుంది కలెక్షన్ అయితే. సో చుట్టుపక్కల ఉన్న షాప్కి విజిట్ చేయండి. ఎందుకంటే మీకు ఇంకా మరిన్ని కలెక్షన్, ఇప్పుడు వీడియోలో 1 2 చూపిస్తారు అంతే, ఎక్కువ చూపిలేరు. బట్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉంది. పైన ఇంకో 2 షాపులు ఉన్నాయి అన్నకి. ఇటువైపు ఒక షాప్ ఉంటుంది అనమాట, ఇటువైపు ఒక షాపు. సో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అన్న దగ్గర కలెక్షన్. మీకు ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. తక్కువ లాభం చేస్తున్నా కాబట్టి ఐటమ్ మారిపోతుంది. అదే ఎక్కువ లాభం చేస్తే నెల దాకా అదే ఉంటుంది. సో చూసుకున్నారు కదండి, ఇది వచ్చేసరికి చెక్స్ అనమాట. అన్న ఈ క్వాలిటీ పేరేందన్న? ఇది వచ్చేసరికి చెప్పేసాను, టెన్షన్ ఉండాలంట. సరే, వీటిలో చాలా అంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. అంటే సాటిన్ పట్టి కానివ్వండి, చెక్స్ వైపు, అంటే క్వాలిటీ అనేది జుమ్మిచూలో కూడా వస్తుంది మీకు. సో ఇవన్నీ కూడా మీకు కేవలం 100 రూపీస్ మాత్రమే. 99 రూపీస్కి మీకు ఓన్లీ 100 అండి. 100 రూపీస్కే మీకు కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇదే శారీస్ మీరు బయట తానూరులో చూసుకుంటే ముక్కలు బయట తానూరులో చూసుకుంటే మటుకు మీకు వచ్చేసరికి 20 మీటర్ల తాను ఉండిద్ది. బట్ అందులో కట్ చేయాలంటే మీకు 100 రూపాయలు ఈజీగా తీసుకుంటారు. బట్ అన్న వచ్చేసరికి 2.5-3 మీటర్లది మీకు కేవలం 100 రూపాయలకి ఇస్తున్నాడు. సో అదొకటి గమనించండి. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. ఎందుకంటే అన్ని ఇచ్చే కలెక్షన్ ఇది మనం పేరు పెట్టి వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు, అంత బాగుండిద్ది. చాలా బాగుంది కలెక్షన్ అయితే. మైక్రాన్ కలెక్షన్ అండి ఇది. సో క్వాలిటీ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంది. మీకు వచ్చేసరికి ఇవి ఎక్కడికి వెళ్ళినా, అంటే ఫంక్షన్స్ వేర్ కానివ్వండి, పార్టీ వేర్, మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు అలా అన్నా అంటే ఇదిగోండి, ఇవి చూడండి, ఇదే ఫ్రాక్ కుడితే ఒక్కసారి మీరే ఊహించుకోండి ఎంత బాగుంటుందో. మీకు పార్టీ వేర్ కానివ్వండి, ఏదైనా కానీ వీటి మీద ఇంకొద్దిగా వర్క్ వేసుకున్నా ఎలా ఉన్నా డిఫరెంట్ కలెక్షన్ అనమాట. సో అది మిస్ అవ్వకండి, ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా బాగుంది ఈరోజు కూడా. అండ్ ఇవి కూడా ఇప్పుడు వీటన్నిటిలో కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్ అనమాట. ఇది చూసుకోండి, ఇటువైపు కానివ్వండి, అది కానీ. సో ఈ మొత్తం కూడా ఒకటే కలెక్షన్ అన్న? మనకి 2-3 కలెక్షన్ వస్తాయి ఇందులోనే. 2-3 కలెక్షన్స్ వస్తాయి. ఓకే, అన్నీ కూడా ముక్కలే. ఇది 4 వచ్చింది, 4 కట్ చేసుకోండి. ఓకే, 4 మీటర్స్ కూడా మీకు 100 రూపాయలే. 4 మీటర్లు రావచ్చు అంతే. అదైతే చెప్తున్నా అన్న. 2.5 అనుకోండి. 2.5
అన్న అయితే క్లారిటీగా చెప్తున్నాం. మొన్న కూడా అంతే 6 మీటర్లు వచ్చింది కూడా 4 మీటర్లు వచ్చింది అని చెప్పి ఇచ్చేసాడు తానుల్లో కూడా. సో ఇప్పుడు కూడా అంతే అనమాట. 4 మీటర్లు రావచ్చు, 3 మీటర్లు రావచ్చు, 3.5 రావచ్చు, 2 రావచ్చు, 2.5 రావచ్చు. కానీ మీకు చెప్పేది కన్ఫర్మ్ 2 అని చెప్తున్నాను అనమాట. అది ఒక్కటి గమనించండి. ఇవన్నీ కూడా మీకు కలెక్షన్ చూసుకుంటే 2 నుంచి 2.5, 3 మీటర్ల దాకా రావచ్చు, 4 కూడా రావచ్చు. బట్ అది కన్ఫర్మ్ లేదు. ఎందుకు కడుతున్నానంటే ఇలా బండిల్స్ నేను అన్ని కలిపేసాను అనుకోండి. మీ పాపం వీడియో కాల్ అంటున్నా కొంతమంది 30-40 పైగా ఉంటున్నాను. అవును, అక్కడ కూడా అక్కడ ఆడుతున్నాను. ఇలా కట్టేసి అనుకో ఆ కట్ట అంతే పడేస్తాను. ఓకే, ఇబ్బంది పడుతుంది నాకు. సో ఇబ్బంది లేకుండా అన్న ముందే రెడీ చేసుకుంటున్నాడు. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అనేది వాంటెడ్గా వచ్చేస్తారు కాబట్టి. సో ఎవరైనా సరే డిలే అవ్వకండి, ముందే చెప్తున్నాను. ఈ ఆర్డర్ ఇది చూసి బుక్ చేసుకోవచ్చులే అనుకుంటే మటుకు మిస్ అయిపోతారు ఐటమ్. ఎందుకంటే అన్న దగ్గర అసలు స్టాక్ అనేది అవైలబుల్గా ఉండదు. ఒకసారి ఇచ్చిన వీడియో ఇంకోసారి ఇవ్వడానికి కూడా స్టాక్ అనేది వస్తేనే మళ్ళీ ఇస్తాడు. ఎందుకంటే ఉన్న స్టాక్ అయితే కంపల్సరీ 100% అయిపోతుంది. అదైతే ఇదేం లేదు. ఇది వచ్చేసరికి క్వాలిటీ ఏందన్నారు చెప్పింది మైక్రాన్ క్వాలిటీ అండి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇది చూసుకుంటే క్రష్ వచ్చింది. వీటిలో డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇవి కూడా చూసుకుంటే మీకు ఇదిగోండి మీటర్స్ చూసుకుంటే మీకు 1, 2 ఇదిగోండి 3, 4 మీటర్స్ వచ్చింది. ఇది కూడా 3 మీటర్లు వచ్చింది. ఓకే, ఇదైతే 3 మీటర్లు వచ్చింది. 3 మీటర్లు కూడా మీకు 100 రూపాయలు మాత్రమే, కేవలం 100 రూపాయలు. చూసుకున్నారు కదా, కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఇది చూసుకుంటే క్రష్ అండి, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ చూసారా, జార్జెట్ చాలా బాగుంది. డిఫరెంట్ కలెక్షన్. యాక్చువల్గా మనం అమ్ముకోవచ్చు, 300 అమ్ముకోవచ్చు. మనీ కాదు, కస్టమర్ మెయిన్. మన దగ్గర కలెక్షన్ కొంటే మటుకు మీకైతే లాభాలండి. ఎందుకు అలా అన్నా అంటే మీరే చూస్తున్నారు కదా. ఎందుకంటే అన్న దగ్గర నేను తీసిన 4 వీడియోలు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. రీసెంట్లోకి వెళ్ళి మీకు చాలా అంటే చాలా లాభాలు వచ్చే వీడియోస్ అన్న ఇస్తున్నాడు అనమాట. ₹1 కొంటే ఎలా అయితే 4 పావలాలు వస్తాయో అలాగే 1 పావలాకి 4 రూపాయలు వచ్చేటట్టు అన్న అయితే కలెక్షన్ ఇస్తున్నాడు. ఎవరు మిస్ అవ్వద్ది. కలెక్షన్ అయితే చాలా 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 బాగుంది. అండ్ ఇది కూడా చూసుకోండి, మీకు మొత్తం కూడా ఇవే ఫ్రాక్స్ కనుక మీరు కస్టమైజ్ చేసి అమ్ముకుంటే ₹1000 ఈజీగా. మనం లైనింగ్ చేసుకొని జీన్స్ కి సంబంధించిన మెటీరియల్ తీసుకుంటే ₹2000 డ్రెస్ పక్కన పెడతారు. ఇది యూజిబుల్ చేస్తారు. ఓకే, సో ఇవైతే కస్టమైజ్ చేసుకొని ఇప్పుడు మీ మెయిన్ కుట్టించే వాళ్ళు కానివ్వండి, లేదంటే టైలరింగ్ షాపులు కానివ్వండి, వాళ్ళకైతే చాలా వర్త్ అనమాట. ఎందుకంటే ఇవి కుట్టించుకొని మీరు కనుక కస్టమైజ్ చేసుకొని అమ్ముకుంటే మీకు ₹1 వచ్చింది. ₹1 అనేది మిగులుతుంది అనమాట. చాలా షేడ్లు ఉన్నాయి. ఇంకొకటి మళ్ళీ వీటిలోనే అన్న ఇప్పుడు ఈ షేడ్ ఉంది కదా, సేమ్ ఇదే షేడ్ ఇంకోటి దొరికిద్దా? దొరకదు, చెప్పలేను. ఓకే, షేడ్ అనేది ఒకటే షేడ్ అనేది దొరకదండి. ఎందుకంటే చాలామంది ముక్కల చీరలో 200కి ముక్కల చీర వచ్చేసి ఇది వాడేసుకుందాం అనుకుంటారు. సో అలా అయితే మీరు వచ్చి షాప్కి వచ్చి చూసుకోవడమే. సింగిల్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు షాప్కు విజిట్ చేసి చూసుకుంటే మటుకు మీకు కలెక్షన్ అనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి. మొత్తం కూడా అన్న చూపించేస్తాడు మనకి క్లారిటీగా. సో ఇవి చూసుకుంటే షేడెడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. 1, 2, 3, 4 రంగులు అయితే వచ్చినాయి అనమాట. ఇది కూడా ఎన్ని మీటర్లు అన్న? సేమ్ ఏమైనా అంతే. ఇదైతే తమ్మేలు పెట్టుకున్నా నిన్నైతే. ఇది తమ్మేలు పెట్టుకుంటే మటుకు నిన్ను ఇదే అడుగుతారనమాట. అంత బాగుంది ఇది. సో 4 షేడ్లు అయితే వచ్చింది మీకు. ఇలాగే షేడెడ్ అనమాట. ప్రతి దానిలో కలర్స్ ఉంటాయి, కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ వీటిలో చూసుకుంటే మీకు చాలా అంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ లిమిటెడ్ స్టాకు. అన్న దగ్గర ఏదని చెప్పేది ఏంటంటే ఒకళ్ళే వస్తారు, వేచి ఎత్తుకెళ్ళిపోతారు. తర్వాత మిగతా వాళ్ళందరూ మీరు ఇంకా తీసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం కష్టం. ఎందుకంటే అన్న దగ్గర అవైలబుల్గా ఉండే స్టాకు చాలా హోల్సేల్గా చేస్తాడు కాబట్టి. ఎందుకంటే నా ఒక్కడితే కాదు, అన్న దగ్గర 5-6 ఛానల్స్ ఉన్నాయి. సో అందుకని నేను చెప్పేది అంటే చూడంగానే వీడియో అప్లోడ్ డైలీ అవుతుంది, డైలీ అప్డేట్ అనేది ఇస్తాను. మీకు చూడంగానే సెలెక్షన్ చేసుకుంటే మాత్రమే సరుకు మిగులుతుంది. అదైతే కన్ఫర్మ్ 100% చెప్తున్నాను. ఆర్టీసీ అయితే మటుకు 1 రోజులో వచ్చేస్తుంది. తెలంగాణ అయితే 2 డేస్ పడుతుంది అనమాట. అండ్ మీకు కొరియర్ అయితే మటుకు ముందే చెప్తున్నాను 7 డేస్ పడుతుంది. డిటిడిసి కానీ ప్రొఫెషనల్ కానీ ఏదైనా కానీ 7 డేస్ పడుతుంది. ట్రాకింగ్ పెట్టేస్తాం, కొద్ది డిలే అవుతుంది. మీరు అన్నకు ఫోన్ చేసి టెన్షన్ పెడితే మటుకు ఇంకా అంటే ఇటు వ్యాపారం ఎవరైనా సరే వ్యాపారస్తులు ఆలోచించేది అదే కదా. ఇటువైపు బేరం చూసుకోవాలా, లేదంటే మీరు మీ ట్రాకింగ్ చూసుకుంటూ కూర్చుంటే అన్న బేరం అనేది అయిపోయింది. మళ్ళీ కొత్త ఐటమ్ మీకోసం ఎదగాలి కదా. సో అందుకని డిలే అవుతుంది అనమాట. చాలా అంటే చాలా స్టాక్ ఉంటుంది. మీరు ఎవరు టెన్షన్ పడొద్దు. జెన్యూన్ షాపు. మీరు షాప్కి విజిట్ చేసినా కూడా మీ షాప్ చూసుకోవచ్చు అనమాట. అంత గ్యారంటీ ఐటము. ఇంకొకటి ఏంటంటే 100% మీరు ఏదైతే బుక్ చేసుకున్నారో అదే పంపిస్తారు.
ఇంకొకటి కన్ఫామ్గా మీ ఇంటికి వచ్చేదాకా పూర్తి బాధ్యత షాపుదే ఉంటుంది, ఛానల్దే ఉంటుంది అనమాట. మీకు రాలేదు అంటే ఒకసారి 1-2 రోజులు డిలే అవ్వచ్చు, అంతేగాని మీకైతే స్టాక్ అనేది ఇవ్వకుండా ఉండరు. మీ డబ్బులు తీసుకొని మోసం చేసే షాప్ అయితే కాదు ఇది, ఓకేనా. ఇది ఒక్కటి గమనించుకోండి, మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అన్న అంత అడావుడుగా ఉంటుంది అన్నారు, అంటే తీసుకోగలరా మన కొరియర్ అని చెప్పి ఇవ్వగలరా అని అడుగుతున్నారు. అలా ఏమి ఉండదండి, 100% కొరియర్స్ చేస్తారు, ఇస్తారనమాట. సో కలెక్షన్ అయితే చూసేసుకుందాం. ఇదంతా కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇదే శారీ నేను 6 మీటర్ల శారీ, మామూలుగా 6 మీటర్ల శారీ ఇది నేను మనత్ కంపెనీ అమ్మాను, 550 రూపాయలు అమ్మాను. 6 మీటర్లు పల్లో విత్ బ్లౌజ్ అనమాట, 630 కటింగ్, 550 రూపాయలకి అమ్మా. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు 100 రూపాయలు వచ్చింది. సో అలా డిఫరెంట్ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే గొప్పలు చెప్పుకోవడం కానీ కలెక్షన్ బట్టే మనం మాట్లాడాలా. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే, అదొకటి గమనించండి. మీకు డిఫరెంట్ కలెక్షన్ కావాలి అన్నప్పుడు ఈ షాప్కి విజిట్ చేయండి, మీకు ఇంకా మోడల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో ఇది చూసుకున్నారా లైన్స్, ఇది వచ్చేసరికి సీక్వెన్స్ లైన్స్ అనమాట, జార్జెట్ మీద సీక్వెన్స్ లైన్స్ విత్ షేడెడ్. ఇది కూడా 100 రూపాయలు మాత్రమే. మీకు కస్టమైజ్ చేసుకుంటే మనకు ఫ్రాక్స్ కానీ ఏదైనా కానీ చాలా అంటే చాలా బెస్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా. సో ఇది వచ్చేసరికి మీకు వచ్చే కేవలం 100 రూపాయలు మాత్రమే. సో ఇది చూసుకున్నారా సీక్వెన్స్ లైన్స్ అనమాట, రెయిన్బో కలర్ చార్ట్. ఇది కూడా చూసుకుంటే మీకు 100 రూపాయలు మాత్రమే. ఇలా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఓకే. నలుగురు ఒకసారి వ్యాపారం స్టార్ట్ చేసి ఓకే, వాళ్ళు షాప్ పెట్టారు. నేను అట్టిగా బండి మీద 10 రూపాయలు 35 రూపాయలు అమ్ముకున్నాను గేట్ పళ్ళ. ఓకే, వాళ్ళ షాపులు పెట్టారు కదా, మన అట్టిగా బండి అమ్ముకున్నాం కదా, కలిసి పళ్ళ నేను కష్టపడతాను రీసెంట్గా షాప్ పెట్టాను. రీసెంట్గా అంటే 8 సంవత్సరాలు అయింది. కానీ వాళ్ళందరికీ వాళ్ళు ఉంగరాలు బంగారాలు మొత్తం బిల్డింగ్లు స్థలాన్ని ఉంటున్నారు, నేనైతే ఏమి ఉంటాను. వాళ్ళు అంటారు మందరం కలిసి ఒకసారి స్టార్ట్ చేసాక వ్యాపారం మేము కొనుక్కోలేకపోయామంటే అది కూడా స్టోరీ చెప్తారు. మీరు అతి లాభం చేసుకున్నారు, సంపాదించుకున్నారు, నేను లాభం తక్కువ చేసుకున్నాను, కస్టమర్ని పెంచుకున్నాను. మీరు సంపాదించిన ఆస్తి ఏమైంది ఇప్పుడు అర్థమైంది మీకు తెలీదు. కస్టమర్ నువ్వు రోడ్డు మీద ఉన్నావు, ఎందుకని నీ పెళ్ళోడు నేను బయట నెట్టించాడు. ఓకే, పెళ్ళి అయింది, నువ్వు అడ్డంగా ఉన్నావని. అది అదే మనం న్యాయంగా నీతి మాటలు చెప్పి న్యాయంగా అమ్ముకుంటే మన పిల్లలు మా డాడీ కష్టపడ్డాడు, రూపాయి తక్కువ తీసుకున్నాడు, ఓకే, అతి లాభం సంపాదించావు, అతిగా పిల్లల్ని పెంచావు, అతిగా పిల్లలు రోడ్డు మీద పడేసారు. ఈరోజు నా దగ్గర వచ్చాను. ఓకే, కానీ నేను గర్వం చూపించాను. ఎప్పుడు ఇలాగే ఉన్నాం. ఇద్దరం సినిమాకి వెళ్ళాం, ఇద్దరం భోజనం చేసాం హ్యాపీగా. ఇక్కడ కావట్రా నాది హ్యాపీ కూర్చోరా, వాడి కళ్ళం నీళ్ళు వచ్చేసి అదే సంపాదించి కొడుకులు కొంత చేశాను, నేను లాభాలు చేసి ఈరోజు నాకు రూపాయలు లేకుండా పోయిందండి. అందుకనే మన మాటలను పెట్టే మన పిల్లలు మెదుకోవాలి, కూరుకోవాలి, పిల్లలకు కూడా గౌరవంగా నడపాలి. ఓకే, అతి మాటలు ఎక్కువ నడపకూడదు, చక్కగా మాట్లాడండి, చిన్నగా మాట్లాడండి, తిట్లు బూతులు రాకూడదు, అమ్మ నాన్న అయ్య అది చాలు. సో అన్న అయితే మంచి మాటలు అయితే మధ్యలో ముందే చెప్పాడు కదా, మంచి మాటలు. ఎందుకంటే ఆ మాటలు కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ మాట్లాడే హక్కు ఇద్ది అనమాట. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఇంకా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. బట్ మీకైతే చెప్తున్నాను, షాప్కి విజిట్ చేస్తే ఇంతకన్నా బెటర్ కలెక్షన్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. సో వీడియోకి వెళ్ళిపోతే ఇంకో కలెక్షన్ యాక్చువల్గా అయితే మొత్తం కట్ట చూపించచ్చు. ఓకే, మనీ ఇంపార్టెంట్ కాదు, చూసే వాళ్ళు కూడా హ్యాపీగా చూడాలి, సాటిస్ఫాక్షన్ అవ్వాలి. సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే అన్న దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఇది కూడా చూసుకుంటే చాలా అంటే చాలా లైన్స్ టైప్లో, అంటే ప్రతిది కూడా చిన్న లైన్స్, పెద్ద లైన్స్, సాటింగ్ పట్టి అని అలా డిఫరెంట్గా లైన్స్ అనేది వస్తున్నాయి అనమాట. ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రఫ్ అండ్ టఫ్ వాష్ మీకు అది కూడా చెప్తున్నాడు, పోగుపోవటం అలా అయితే ఏముండదు. బట్ రీసేలర్స్కి అయితే నేను నిజం చెప్తున్నా, లాభాలు అయితే కన్ఫామ్ వస్తాయండి. ఎందుకంటే ఈ సరుకు ఇది మటుకు చాలా బాగుంటుంది. ఈ సరుకనే కాదు, అన్న దగ్గర ఏ స్టాక్ తీసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది అయితే స్టాక్ మటుకు. ముక్కలు నిజంగా ముక్కల్లో ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు తెలీదు, ఎందుకంటే నేను వీడియోలో చూపిస్తూనే ఉన్నా, అన్న వేస్తూనే ఉన్నాడు. సో ఇన్ని రకాలు మీకు చూడటానికి కూడా మీకు కళ్ళ నిండా కనబడేటట్టు అంత స్టాక్ అనేది చూపిస్తున్నాడు అనమాట. సో వీటిలో చాలా అంటే చాలా కలెక్షన్ మీకు అన్నీ కూడా. ఇంకా ఇంకొకటి ఏంటంటే వీటిల్లో సగమే చూపిస్తున్నాడు మీకు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి సగమే చూపిస్తున్నాడు. మీరు షాప్కి విజిట్ చేసిన వీడియో కాల్ ఫెసిలిటీ చూసుకున్నా కూడా మీకు ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సగం చూపించారని చెప్పి మీరు అనుకోవద్దు, ఇంకా వీటిలోనే ఇంకా కలర్ చార్ట్ కానీ వేరే డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. బట్ ఏంటంటే వీడియో లెంత్ కాకుండా ఉండడం కోసం ఇలా చూపిస్తున్నారు అనమాట. సో ఇది చూసుకున్నారు కదా, ఇవంతా కూడా కలెక్షనే. ఇంకా ఇదిగోండి మొత్తం వీడియో లెంత్ అయిపోగా నెక్స్ట్ ఇంకో లెంత్ పెడదామండి.
ఇబ్బంది లేదు. ఓకే, ఓకేనా? మీకు అయితే ఫుల్ స్టాక్ అనేది అన్నీ అయితే చూపించేస్తారనమాట. ఇలా డిఫరెంట్ కలెక్షన్. అండ్ వీటిలో చూసుకుంటే ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా 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 వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ కూడా అవే కలెక్షన్ అనమాట. మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా చూపిస్తాడు. ఇంకొకటి, మీకు ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు అనేది అవైలబుల్గా ఉంటుంది. బట్ లిమిటెడ్ స్టాకు, తొందరగా వీడియో చూసుకోవాలి, తీసుకోండి. లేట్ అయిపోయింది తర్వాత తీసుకుందాంలే అని అనుకుంటే మాత్రం అన్న దగ్గర అయితే సరుకు దొరకదు. అలా ఎవరు ఉండరు, ముందుగా ఫాస్ట్ చూస్తారు. అదే అంటే మనం శ్రీకృష్ణ ఆపదు. ఓకే, అన్న అయితే మంచి మాటలతో, అదే అన్న మంచి మాటలతో అయితే ఉన్నారనమాట. సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూసుకోండి, సాటిన్ పట్టీ అనమాట. మీకు సాటిన్ పట్టీలో సిల్వర్ లైన్స్ వచ్చి, మీకు చిన్న చిన్న లైన్స్ కనపడుతుంది కదా, షేడెడ్ లైన్స్ వచ్చి మీకు సాటిన్ పట్టీ అనేది శారీ మొత్తం కూడా అప్ టు బాటమ్ దాకా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు 100 రూపాయలు మాత్రమే, కేవలం 100 రూపాయలు. వర్త్ అంటే వర్త్, ఎంత వర్త్ అంటే నిజం చెబుతున్నాను, లాభం అయితే అన్న అయితే ఆశించట్లా, బట్ మీకైతే వచ్చేలాగా చూస్తున్నాడు. ఎందుకంటే నిన్న మా పెద్ద దుర్గా గారు 99 అని పెట్టారు. ఓకే, 149. నేను పెట్టను 149. ఎందుకంటే ఒకళ్ళు పెట్టింది నేను పెట్టను. ఎందుకంటే నా రూటే వెళ్ళిపోవాలి. ఓకే, నేను ఒకరిని చూసి ఎప్పుడు ఇష్టపడను, నేర్చుకోను. ఓకే, నాకు తెలివి ఉందా లేదా నేను చూసుకుంటా అంతవరకు. ఓకే, మన తెలివి మనం ఉపయోగించుకోవాలి. పక్కన చూసి మన తెలివి ఉపయోగిస్తే అది డమ్మీ డూబ్ అంటారు. ఓకే, అదే అండి. ఈ రోజు అయితే 100 రూపీస్ కలెక్షనే. సో అదైతే నిన్న 149 పెట్టినందుకు అన్న ఫోన్ చేసి మరీ అడిగాడు 149 ఎందుకు పెట్టావరా అని. సో అన్న ట్రెండ్ ఫాలో అవడం అనమాట, సెట్ చేస్తున్నాడు. సో ఇది చాలా బాగుందండి కలెక్షన్ అయితే. ఇవంతా కూడా మీకు కేవలం 100 రూపాయలు మాత్రమే, 100 రూపీస్ మాత్రమే. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మీకు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే వీటిలో స్పెషల్ మీకు పాటల లెక్క అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్న ముందే చెప్పారు, చాలామంది ఏంటంటే ఇప్పుడు స్టాక్ ఎక్కువ ఉంచుకొని ఒక వీడియో ఇచ్చేసి వీడియో కాల్ వస్తాయి కదా వాటిలో చూసుకుందాం అనుకుంటారు. బట్ అన్న అయితే నేను పాటల లెక్క ఇస్తారా, కస్టమర్కి పద్ధతి చూపిస్తాను అని అయితే చెప్తున్నారు అనమాట. సో మనం ఫస్ట్ చూపించాం, రెండో చూపించాం, మూడో చూపించాం. కొంతమంది 40 ముక్కలు 50 ముక్కలుగా ఉంటాయి, అందులో ఎదుర్కొంటారు. అది వెళ్ళిపోతారు. తర్వాత ఇంకోళ్ళు ఆర్డర్ అడుగుతారు, ఉంటే ఇగలుతారు. అది తెలియదు, అదే సార్ చూపించారు కాలేదుగా అంటారు. మరి హోల్సేల్ ఆఫ్లైన్ వచ్చేస్తారు కదా, అందులో 10 అడుగుతారు, అందులో 10, ఆ 10లో మీ ఉంటాయి. ఓకే, అదే మీరు వాట్సాప్లో ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళే మీరు చూస్తాం. కింద నుంచి వస్తాయి కానీ పైనుంచి రాదు. కొంతమంది పైన చూడండి. అది ఏదైనా సరే స్టార్టింగ్ ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళదే చూస్తారు. సో అన్న అయితే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ 10 మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, 10వ వాడికి దొరికింది కానీ ఫస్ట్ వాడికి దొరకదు కదా. సో అలా కాకుండా అన్న చెప్పేది కింద నుంచి ఫస్ట్ వాడు ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళ మెసేజ్ చూసి నేను రిప్లై ఇస్తా అని చెప్పి అన్న అంటున్నాడు. సో అది ఒకటి గమనించండి, ఎందుకంటే మీరు డిలే చేసుకుంటే మటుకు మీకు స్టాక్ అనేది దొరకదండి, అదేది కన్ఫామ్. చాలా అంటే చాలా ముక్కలు ఉన్నాయి. వీటిలో పార్టుల లెక్క కూడా వస్తాయి అన్నమాట. ఇది పార్ట్ 1 అండి. ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూపిస్తాను అన్నీ కూడా మీకు. సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఫుల్ లైన్స్, హాఫ్ లైన్స్తో పాటు. సో ఇవన్నీ కూడా 2.5 నుంచి 3.5, 4 కూడా రావచ్చు. బట్ అయితే అన్న అయితే 2 అని చెప్తున్నాడు. ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ అండి. ఎక్కువ చెప్పి తక్కువ. ఓకే, సో ఇదిగోండి, ఇది వచ్చేసరికి చెక్స్ అనమాట. చెక్స్లో మీకు సిల్వర్ లైన్ బుట్టా టైప్లో వస్తుంది. సో చూసుకున్నారు కదండి, డిఫరెంట్ కలెక్షన్తో అయితే మన దగ్గరికి వచ్చేసింది.